హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాణక్య టూరిజం ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం మురుడేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం పశ్చిమ తీర ప్రాంతంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ మురుడేశ్వర దేవాలయం ఉంది. అరేబియా సముద్రానికి ఒడ్డునే ఈ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగానే కాకుండా ఎంతోమంది పర్యాటకుల మదిని దోచే పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. మురుడేశ్వర కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గల పట్టణం మరియు బత్కల్ తాలూకాలో ఉన్నది. బత్కల్ నుంచి మురుడేశ్వర 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మురుడేశ్వర చరిత్ర త్రేతాయుగం నాటిది. చరిత్రలోకి వెళితే రావణాసురుడు గొప్ప శివభక్తుడు. కైలాసంలో శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని భూమి మీదికి తెస్తాడు. అయితే ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని, ఒకవేళ కింద పెడితే తిరిగి ఎత్తలేవని చెప్పి ఇస్తాడు శివుడు. ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళితే విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించిన దేవతలు ఎలాగైనా ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేటట్లు చేయాలని అనుకొని విష్ణుమూర్తిని వేడుకొనగా ఆయన సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. నారదుడు జరిగిన విషయాన్ని వినాయకుడికి చెబుతాడు. వినాయకుడు బాల బ్రాహ్మణ వేషంలో రావణాసురుడు వైపుగా వెళుతుండగా రావణాసుడు పిలిచి తాను వెళ్ళి సంధ్య వార్చుకొని వచ్చేంతవరకు ఈ లింగాన్ని పట్టుకోమని చెబుతాడు. తాను ఎక్కువ బరువు మొయ్యలేనని 3 సార్లు పిలుస్తానని, రాకపోతే కింద పెడతానని బాలబ్రాహ్మణుడు అనగా వినాయకుడు చెబుతాడు. అందుకు అంగీకరించిన రావణుడు సంధ్య వార్చుకోవడానికి వెళుతాడు. గణపతి వెనువెంటనే 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని కింద పెడతాడు. సంధ్య మధ్యలోని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చిన అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. ఆత్మలింగాన్ని బలంతో ఎంత పైకి ఎత్తినా లింగం ఉన్న చోటు నుంచి రవెత్తైనా కదలలేదు. విష్ణువు తన మాయని తొలగించగా సూర్యుడు వెంటనే ఆకాశంలో కనిపిస్తాడు. ఇది గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని కోపంతో పెకలించి విసిరేస్తాడు. అలా పెకలించి వేయగా ఒక్కో వస్తువు ఒక్కొక్క చోట పడి అక్కడ శివలింగాలు ఉద్భవించి ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఈ 5 క్షేత్రాలన్నీ కర్ణాటక రాష్ట్రంలో పంచక్షేత్రాలు.
ఎత్తైన దేవాలయాన్ని 18 అంతస్తులు చూసిన వారు ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా విశిష్టమైన పాలరాతితో జరిగింది. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యతులను చేస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు 2 సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు. ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ప్రాచీన కాలం నాటి ఈ దేవాలయం కాల ప్రవాహంలో శిలా వ్యవస్థకు చేరుకుంది. ఆ శిలా వ్యవస్థ నుండి అందరి ప్రశంసలను, అభినందనలను అందుకునే స్థితికి రావడానికి ఆర్ఎన్ శెట్టి అనే భక్తుడు ముఖ్య కారకుడు. అతని అకుంఠిత దీక్ష, భక్తి, పట్టుదల వల్ల ఈ మురుడేశ్వర దేవాలయం పునఃప్రారంభం ఎంతో ఘనంగా జరిగింది. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం 249 అడుగుల ఎత్తులో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరుపక్కల ఏనుగు ప్రతిమలు నిజమైన ఏనుగుల వల్లనే భ్రమింపజేస్తుంటాయి. ఇప్పుడు ఈ క్షేత్రం ప్రపంచంలోని వారందరినీ ఆకర్షిస్తుంది. అందుకే సంవత్సరం అంతా రద్దీగా ఉంటుంది. మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి అనేక తీర్థాలు ఉన్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అందులో ముఖ్యమైనవి. ఈ తీర్థాలన్నీ దేవాలయ అవతల నగరంలో ఉన్నాయి. ఈ తీర్థాలలో ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల దీర్ఘకాల రోగాలు నయమయ్యి తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. వాటిలో గణపతి దేవాలయం, గౌరీమాత దేవాలయం, దత్తాత్రేయ స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి మందిరాలు ముఖ్యమైనవి. ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు కూడా ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నంది మండపం, యజ్ఞ మండపం కూడా ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలోనున్న రావి చెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షించి చేసి తమ కోరికలను నెరవేర్చమని చెట్టుకు ముడుపులు కడుతుంటారు. చెట్టు నిండుగా ముడుపులను చూడగలము. ఇక్కడ యాత్రికులు ఉండడానికి వసతి గృహాలు, హోటళ్ళు ఉన్నాయి. మురుడేశ్వర ఆలయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రతి భారతీయుడు సందర్శించవలసిన పవిత్ర పుణ్యక్షేత్రం ఈ మురుడేశ్వర దేవాలయం. రోడ్డు మార్గం మంగళూరు, గోకర్ణ, బత్కల్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాల నుండి మురుడేశ్వర పట్టణానికి ప్రభుత్వ అండ్ ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. మురుడేశ్వరానికి వెళ్ళడానికి విమాన మార్గం 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయ సమీపాన ఉన్నది. ఇక్కడ నుండి క్యాబ్ లేదా ట్యాక్సీలలో ప్రయాణించి మురుడేశ్వర చేరుకోవచ్చు. పనాజీ, హుబ్లీ కూడా దగ్గరి విమానాశ్రయాలే. రైలు మార్గం మురుడేశ్వరలో రైల్వే స్టేషన్ కలదు, కానీ ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు, గోవా వెళ్ళే ప్యాసింజర్ రైళ్లు నిలుస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఇంకా మీరు ఏదైనా ఆలయం గురించి కానీ దాని వెనుక దాగి ఉన్న రహస్యాల గురించి కానీ తెలుసుకోవాలంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మేము ఆ ఆలయం గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మా ఈ ప్రణక్య టూరిజం ఇన్ఫో ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరాభిమానాలు మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను.